రచయిత, ఒక మేధావి, ఒక వ్యక్తి అతని బతికిన స్థలకాలాల్లో ఎలాంటి ప్రభావాలు వేశాడు అనేది ముఖ్యం. గద్దరైనా, గోరటి వెంకన్నైనా ఎవరైనా. అంతేగాని వాళ్ళని పొగడము, తెగడము వలన ఉపయోగం లేదు. అంటే వాళ్ళ తప్పుల్ని కానీ, వాళ్ళ మంచిని కానీ, చెడుని కానీ, వాళ్ళలో ఉండే మంచి చెడుల్ని లేకపోతే తప్పు ఒప్పుల్ని బేరీజు వేయడంలో వ్యక్తిగతంగా అంటగట్టడం కంటే కూడా సామాజికంగా లేకపోతే ఆ స్థలకాలాలలో వాళ్ళు బతికినటువంటి టైం అండ్ స్పేస్లో వాళ్ళు ఎలాంటి పాత్ర నిర్వహించారు అనేది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గద్దరుని విషయం కూడా అదే. గద్దర్ని చాలామంది చనిపోయాక చాలామంది పొగడము లేకపోతే విమర్శించడం ఏదో చేస్తున్నారు. అది ఏది చేసినా కూడా ఆయనని ఆకాశానికి ఎత్తడం కానీ, దించడం కానీ, ఆయన స్థలకాలాల్లో ఆయన నిర్వహించిన పాత్ర ఏమిటి, ఆయన ఆ టైంలో ఎలాంటి పాత్ర నిర్వహించాడు, ఆ మార్పులో సమాజంలో వస్తున్నటువంటి లేకపోతే కాలంలో వస్తున్నటువంటి మార్పులో ఆయన ఎటువంటి పాత్ర నిర్వహించాడని మనం చూద్దాం. ఇప్పుడు గోరటి వెంకన్న గారు ఆయన యొక్క కొనసాగింపేనా, గద్దర్ యొక్క కొనసాగింపేనా, లేకపోతే ఆయన ఒక కొత్త, ఆయన చాలా ప్రభావశీలి అయినటువంటి వ్యక్తి ఇప్పుడు గద్దర్ తర్వాత. అందుకని వీళ్ళిద్దరి గురించి కొంత మాట్లాడదలుచుకున్నాను. దాని ద్వారా కాలంలోనూ స్థలకాలాల్లో లేకపోతే సమాజంలో వచ్చే మార్పుని చెప్పడం నా ఉద్దేశం. వాళ్ళు వ్యక్తిగతంగా ఏమిటి అనేది నాకు ఆసక్తి లేదు. గద్దర్ని తీసుకున్నట్లయితే మనకు తెలుసు ఫ్యూడల్ లేకపోతే గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ మీద తిరుగుబాటుదారుగా చెప్పవచ్చు. ఆ సమయంలో దొరలు వాళ్ళ ప్రభావము లేకపోతే వాళ్ళ అణచివేత ఎక్కువగా ఉన్న సమయంలో ఆయన తిరుగుబాటుని ప్రేరేపించాడు. స్త్రీలను కూడా నువ్వు పొడవలు పట్టమని చెప్పాడు. అందుకని ఆయన మావోయిజం వలన చాలా ప్రభావితమయ్యాడు. విచిత్రం ఏంటంటే ఆయన మొట్టమొదట చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పూర్తయిన తర్వాత ఒక అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రాంలు కూడా చేశాడు ఆయన. కానీ దానిలో నిలవకుండా సాయుధ విప్లవం వైపు వెళ్ళాడు. ఇది విచిత్రం. అంటే ఆయన సాయుధ విప్లవం, మనం మామూలుగా ఆ ఇంటర్వ్యూ కూడా ఈ మధ్య వచ్చింది, మామూలుగా ఆయన సాయుధ విప్లవం వీటిని వదిలేసి తర్వాత అంబేద్కరైట్ అయ్యాడు లేకపోతే బుద్ధిస్ట్ అయ్యాడు అని అనుకుంటున్నాం. కానీ అది కాదు. మొదట ఆయన అంబేద్కరైట్, బుద్ధిజం వీటి పట్ల ప్రభావితమయ్యి కొన్ని కళారూపాలు గ్రామాల్లో ప్రదర్శించడం ఫస్ట్ చేసింది అది. తర్వాత ఆయన అంటే ఆ సమయంలో సాయుధ విప్లవం వైపు వెళ్ళాడు. అంటే టైం యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనం చూడాలి. ఆయన అంబేద్కరైట్గా మిగిలిపోలేదు. లేకపోతే అప్పుడు అంబేద్కరైట్స్ చాలా తక్కువ మంది ఉండేవారు. ఎందుకు జరిగింది? ఇది చాలా ఇంపార్టెంట్. అంబేద్కరైట్స్ ఎందుకు తక్కువ ఉన్నారు? అప్పుడు అంబేద్కరైట్గా ఉన్నవాడు దాన్ని వదిలేసి మావోయిజం వైపు, సాయుధ విప్లవం వైపు ఎందుకు వెళ్ళాడు? అంబేద్కర్ అయితే సాయుధ విప్లవాన్ని ఏ రకంగానూ ఒప్పుకోడు. ఆయన శాంతియుత పరివర్తనని లేకపోతే ప్రజాస్వామ్య పరివర్తనని కోరతాడు. ఓటు ద్వారా మార్పుని కోరతాడు. కానీ చివరికి ఓటు ద్వారా మార్పుని పాటలు కూడా గద్దర్ రాశాడు చివరి రోజుల్లో. కానీ విచిత్రం ఏంటంటే మొట్టమొదటి ప్రారంభించింది కూడా అంబేద్కర్ దగ్గరే. ఇది చాలా ముఖ్యం. కానీ అంబేద్కర్ దగ్గర నిలవకుండా మావోయిజం వైపు, సాయుధ పోరాటం వైపు, కేవలం తుపాకీ గొట్టం ద్వారానే పేదలకి రాజ్యం సిద్ధిస్తుంది అనే వైపు వెళ్ళి గ్రామాల వైపు తరలి గ్రామాలలో తిరుగుబాటుని ఎంతగా ప్రేరేపించాడంటే అనేక మంది ఆయన వల్ల ప్రభావితం అయ్యి నక్సలైటు ఉద్యమంలోకి వెళ్ళిపోయారనేది చెప్తారు. ఇది ఆయన యొక్క ప్రయాణంలో జరిగినటువంటి మార్పు. తర్వాత ఆయన సాయుధ విప్లవం గురించి చెప్పాడు. అదే సకల సంపదలు కలుగు దేశమున దరిద్రమెట్లుందో నాయన అని పాటలు పాడాడు. చాలా అయితే ప్రధానంగా ఆయన భూస్వామ్యం పైన తిరుగుబాటు, దొరల పైన తిరుగుబాటు. ఇప్పుడు ఆయన పాటలకి ప్రాసంగికత ఉందా అంటే కొంతవరకు ఉంది, చాలా వరకు లేదు. ఎందుకంటే లేదంటే నా ఉద్దేశము ఆయన గొప్పతనాన్ని చెప్పడం కాదు, ఆ పాటలు యొక్క నేపథ్యం మారిపోయింది. ఆనాడు స్టూడెంట్స్ కూడా చాలా వరకు గ్రామాలకి తరలండి, వాళ్ళు కూడా గ్రామాలకు తరలండి అనేవారు. ఎందుకంటే గ్రామాలలో తీవ్రమైనటువంటి ప్రెజర్ ఉండేది పేదల మీద, దళితుల మీద. కానీ ఆ గ్రామాల్లో దొరల పెత్తనం ఉండేది. ఆ దొరల పెత్తనం మీద తిరుగుబాటు అనేది వచ్చింది. కానీ తర్వాత ఏమైంది? ఈ దొరలు నగరాలకి తరలిపోయి అసలు వ్యాపార రంగంలోనే మార్పులు మౌలికంగా వచ్చేసి పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా ముందుకు చొచ్చుకొచ్చింది. అదే అర్ధ భూస్వామ్యం, అర్ధ వలస, లేకపోతే అర్ధ అంటే సగమే అది పూర్తి ఇంకా పెట్టుబడిదారీ వ్యవస్థ రాలేదని వాదించేవారు ఆ రోజుల్లో. కానీ 90 తర్వాత మౌలికంగా మార్పులు వచ్చేసాయి ప్రపంచవ్యాప్తంగా. గ్లోబలైజేషన్ వచ్చింది. గ్లోబలైజేషన్ తర్వాత చాలా ఇంకా ఇంచుమించు
గ్రామాలలో ఉండేటటువంటి ఫ్యాక్షనిజము లేకపోతే హింస వీటి స్థానాల్లో కొత్తగా పెట్టుబడిదారీ అనే వ్యవస్థ అనేది ప్రారంభమైంది. ట్రాన్స్‌పోర్ట్ పెరిగింది. గ్రామానికి నగరీకరణ పెరిగింది. వ్యాపారాల్లో కూడా చాలా మార్పులొచ్చేసాయి. వ్యా ఇప్పుడు దొరలు మీకు కనపడరు. వాళ్ళు ఇప్పుడున్న దొరలు అలా ఎదురుగా నువ్వు కత్తి పుచ్చుకుంటే కనబడే దొర కాదు. లేకపోతే నిన్ను చెన్నాకోలతో కొట్టే దొర కాదు. నీకు కనపడని దొరలు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఏం చేసిందంటే ఒక బిజినెస్ మోడల్‌ని తీసుకొచ్చింది. కొత్త వస్తువులు, కొత్త ఇవన్నీ వచ్చేసాయి. మొత్తంగా యాంత్రీకరణ అప్పటికంటే చాలా వేగంగా పెరిగిపోయి వ్యవసాయంలో కూడా యాంత్రీకరణ ప్రారంభమైంది. అలాగే బిజినెస్ మెంటాలిటీ చాలా పెరిగింది. వ్యాపారం అనేది ప్రాధాన్యత వహించింది. అంత క్రితం భూమి అనేది వ్యవసాయంకు ఉండేటటువంటి ప్రాధాన్యత చాలా వరకు తగ్గిపోవడము అనేది వచ్చేసింది. భూమి ఎక్కువ భూస్వామి రైతు కూలీ లేదా భూస్వామి రైతు కూలీలను కొట్టడం, దీని బదులు అన్నీ మారిపోయాయి. వ్యవస్థలోనే మౌలికంగా మార్పులు వచ్చేసాయి. ఈ పరిస్థితులు మొత్తంగా గ్లోబలైజేషన్ వల్ల జరిగాయి. గ్లోబలైజేషన్ వలన మూమెంట్ కూడా పెరిగింది. వలసపోవడము, అంటే చదువులకి లేకపోతే ఉద్యోగాలకి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ తరలిపోవడమే కాకుండా గ్రామాల నుంచి కూడా కన్స్ట్రక్షన్ కూలీలుగా అలాగా మారిపోయి వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా మౌలికంగా మారిపోయి అసలు చదువులు లేకపోతే ఈ ఈ అడవికి వెళ్ళడానికి బదులు అప్పట్లో ఈ చదువులు కూడా బూర్జువా చదువులు లేకపోతే భూస్వామ్యాన్ని కాపాడే చదువులు, సరైన చదువు లేదు ఇండియాలో అనేవారు. ఇప్పుడు అంబేద్కరిజానికి 90 తర్వాత దళితుల్లో ప్రాధాన్యత వచ్చింది. అంబేద్కరిజం అంటే వాళ్ళు కూడా చదువుకోవడము ఏదో చేసి కావాలి, కానీ ఈ అడవులకు వెళ్ళి అనవసరంగా తమ సమయాన్ని వ్యర్థపుచ్చుకున్నారు. అంతకంటే కూడా చదువుకుని బాగా చదువు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ యొక్క మాటకి, లేకపోతే అంబేద్కర్ చెప్పినటువంటి మాటకి చాలా వాల్యూ వచ్చి మనకి బీఎస్పీ రావడం అది తెలుసు. ఈ ఆంధ్రాను కూడా బీఎస్పీ ఒకప్పుడు ప్రభావితం చేసినట్టుగా కనపడింది. కనీసం భావజాల పరంగా ప్రభావితం చేసింది. ఓటు ద్వారా మనము ప్రజాస్వామ్యం ద్వారా మార్పు తీసుకురావచ్చు అనేటటువంటి భావన వచ్చింది. దీనికంటే కూడా కొత్తగా వచ్చింది ఏంటంటే రాజకీయాలు విద్యార్థులకు అనవసరము. ఒక రకంగా కెరీర్‌ని పెంచుకోవటము, డబ్బును పెంచుకోవడం, దానివల్ల వచ్చేటటువంటి ఒక మూమెంట్, ఒక స్వేచ్ఛ, వ్యక్తి ఏర్పడము, ఇవి వచ్చాయి. ఈ ఆశయాలు అంటే మిడిల్ క్లాస్ కూడా రాజకీయాలకు చాలా దూరం అయిపోయారు. ఇదివరకు అప్పటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తమ ఇంజనీరింగ్ లాంటి చదువుల్ని, ఇప్పుడు గద్దర్ కూడా ఇంజనీరింగ్ చదువుని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంజనీర్ చేయటమే గొప్ప విషయం అని వచ్చింది. అప్పుడు కొత్త చదువు అని ఒక కథ కూడా రాశాడు చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి రచయిత. అవి పోయాయి, చక్రవేణని అవన్నీ పోయి ఇప్పుడు కొత్త చదువు అంటే ఏంటంటే కెరీరిజంకి ఆశయాల కంటే గొప్ప విలువ వచ్చింది. అందుకని కెరీరిజంలో దళితులు అందరూ కూడా ముందుకు వెళుతున్నప్పుడు ఈ ఉద్యమాల పేరుతో మన సమయాన్ని వ్యర్థపుచ్చుకోవడం వేస్ట్ అనేటటువంటి భావన పెరిగింది. కంచేలయ్య గారు కూడా తెలంగాణ ఉద్యమం వస్తున్నప్పుడు విద్యార్థులను అనవసరంగా ఈ ఉద్యమాల్లోకి లాగుతున్నారు, చివరికి ఉద్యమాలు కొంతమందికి లాభం అవుతాయి కానీ ప్రకాష్కి ఎవరికి కావు, చదువులు కోల్పోతున్నారని. అందుకని చదువుకుని ఒక ఉన్నత స్థాయికి ఎదగడం, ఇంగ్లీష్ చదువులు చదివి అమెరికాకు వెళ్ళడము, మిడిల్ క్లాస్ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో మాకు కూడా కావాలి, దళితులకి అందరికీ కావాలి. వాళ్ళు అలాగే ఆ మూమెంట్ అందరిలోనూ పెరిగింది. దళితులు కూడా కొందరు వెళ్ళగలిగారు కనుక ఇది కావాలని. ఇంకోటి మనం చాలా విషయాలు మర్చిపోతాం. దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుడు డైరీ రాసినటువంటి చంద్రభాను ప్రసాద్ ఒక ప్రతిపాదన చేశాడు. దళితుల నుంచి పెట్టుబడిదారులు రావాలి అని. అందుకని వాళ్ళలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పెట్టుబడిదారులు, వ్యాపారులు పెరగాలని ఇటువంటి కొత్త ప్రతిపాదన వచ్చాయి. అలాగే ఈ గ్లోబలైజేషన్ వలన కులం పోతుందని కూడా ఆయన ఒక టైంలో వాదించాడు. అయితే దిగ్విజయ్ సింగ్ కొంత అటువంటి ప్రతిపాదనలని కొంచెం ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నాడు, కానీ అవన్నీ మూలపడిపోయాయి. తర్వాత హిందుత్వ బలంగా వచ్చి ఇంచుమించు ఈ దళితవాదాన్ని ఓడించేసింది. అది ఎందుకు జరిగింది అనేది ఆలోచించాలి. దళితవాదులు ఈ మిడిల్ క్లాస్కి ఎదుగుతాము, మేము ఈ అడవులకు వెళ్ళడము, మేమేమి జెండాలు మోయము, మాకెందుకు, మేము చదువుకుని పైకెళ్ళి మేము కూడా అమెరికా వెళతాము, మేము కారులో తిరుగుతాము అనుకున్న టైంలో ఇంచుమించు అంటే దానివల్ల మంచి జరిగింది చెడ్డ జరిగింది చెప్పలేము. ప్రభుత్వ రంగం బలహీనపడిపోయింది. దాంట్లో దళితులకు దానివల్లనే కొంత మిడిల్ క్లాస్ దళితులు కానీ బహుజనులు కానీ వచ్చారు.
అది మారిపోయింది. పరిస్థితి మారిపోయి మొత్తంగా ప్రభుత్వ రంగం క్షీణించిపోయింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు. ఈ పరిస్థితుల్లో అయినప్పటికీ కొంతమంది ఎదిగి ఉండొచ్చు. కానీ వీళ్ళు వెళ్ళాలి, పైకి వెళ్ళాలనేటటువంటిది వచ్చింది. ప్రవీణ్ కుమార్ గారని ఆయన ఈ ఎస్సీ గురుకులాలు ఇది స్థాపించింది రామారావు టైంలో. ఈ ఎస్సీ గురుకులాలలో ఇంగ్లీషు విద్యను పెంపొందించి వీళ్ళని ఎలాగైనా ఫారెన్ పంపడం కానీ, మిడిల్ క్లాస్ని దీన్ని తయారు చేయాలని ఆలోచించారు. ఇవన్నీ కూడా 90 తర్వాత వచ్చినటువంటి పరిణామాలు. అంటే దళితుడు డైరీ రాసినటువంటి చంద్రభాను ప్రసాద్ బిజినెస్ మ్యాన్గా దళిత్ బిజినెస్ మ్యాన్ తయారవ్వాలని ఆశించాడు. అలాగే ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు విద్యావంతులు తయారవ్వాలి, ఫారిన్ వెళ్ళాలని ఆశించారు. ఇదంతా జరిగింది. కానీ ఇదే టైంలో అసలు ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ వేస్ట్ అనేటటువంటి హిందుత్వవాదులు కూడా బలపడుతూ వచ్చారు. వాళ్ళ బలం కూడా చాలా బలంగా పెరిగింది. వాళ్ళు ఈ టైంలో మనకి ఈ మార్పు అనేది మొత్తంగా వచ్చేసింది. ఈ మార్పు టైంలో గద్దర్ పాత్ర ఏంటంటే, గద్దరు క్రమేపీ దళితవాదం లేకపోతే అంబేద్కరేట్గా మారినట్టుగా కనపడుతుంది. మళ్ళీ మొదటికి అంటే మొదట ఏ అంబేద్కరేట్గా ఉన్నాడో అదే అలాగే ఓటు హక్కు అని మాట్లాడడం మొదలుపెట్టారు. కొన్ని తప్పులు కూడా చేశారు. ఉదాహరణకు ఆయన రామానుజుడి గురించి పాట పాడడం తప్పేం లేదు. కానీ ఆ రంగం అంటే అది ఆ రామానుజుడి విగ్రహము హైదరాబాద్లో కట్టినటువంటి వ్యక్తి చిరంజీవి స్వామి, ఆయన ప్రో హిందుత్వ. నువ్వు హిందుత్వాన్ని మరి సపోర్ట్ చేస్తావా? చేయలేవు కదా. మరి ప్రో హిందుత్వ మోడీని పొగిడినవాడు ఆ భావజలాన్ని ఒప్పుకుంటే పర్వాలేదు. కానీ గద్దర్ అది కాదని అంటున్నాడు కదా. కాదన్నప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు పాడడం ద్వారా ఎటువంటి సందేశాన్ని ఇస్తావు? అంటే అక్కడ రామానుజుని యొక్క ఆశయాలు మంచివైతే వాటిని బహుశా మోడీ వక్రీకరించాడు అనాలి హిందుత్వ ప్రకారం. కానీ ఈయన వెళ్ళి అక్కడ పాడడం ద్వారా ఆయనకు ఒక లెజిటిమసీని కల్పించాడు. అది సరే, ఇవన్నీ అలా ఉంచి గద్దర్ మీద అనేక ఆరోపణలు బయటకు వచ్చి ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడనేటువంటి లేకపోతే దందాలు చేశాడనేటువంటిది అప్పట్లో మావోయిస్టులే ఆర్థిక ఆరోపణలు చేశారు ఆయన మీద. అది ఇప్పుడు చాలామంది మర్చిపోయి ఉండొచ్చు. అలాగే ఆ మహాబోధి విద్యాలయం పెట్టడం మీద కూడా ఆ రోజుల్లో కొందరు, నేను విరసనలో మీటింగ్కి వెళ్ళినప్పుడే నా ఎదుర్కొన్నాను ఒక అతను, ఏమిటిదంటే పేదల కోసం నేను చేస్తున్నాను, ఒక విద్యాలయం పెట్టడం దానికి అదే తప్పు ఎలా అవుతుందని నేను క్వశ్చన్ చేయడం గుర్తుంది. అంటే అప్పట్లో ఈ సంస్కరణ దృక్పథం అనేదాన్ని విరసము విప్లవకారులు కొంత వ్యతిరేకించేవారు. అంతకంటే కూడా విప్లవం ద్వారా మౌలికంగా మార్పు, దాని నుంచి సంస్కరణ దృక్పథం అంటే సమాజాన్ని శాంతియుత పరివర్తన ద్వారా, ప్రజాస్వామ్యం ద్వారా లేకపోతే ఓటు ద్వారా మార్చచ్చు అనేది బలపడుతూ వచ్చింది. ఈ సమయంలో అదే సమయంలో ఈ ప్రజాస్వామ్యము యొక్క ప్రాధాన్యత పెరిగింది అనే టైంలోనే పెట్టుబడిదారీ వ్యవస్థ, గ్లోబలైజేషను, నగరీకరణ, నగరాల విముక్తిదాయకాలు, గ్రామాలకు తరలిండిపోయి నగరాలకు విముక్తిదాయకాలు అనేటటువంటి భావాలు బలంగా పెరిగాయి. కానీ ఇదే సమయంలో ఈ భావాలు నిజంగానే ఎక్కువ శాతం మంది ప్రజలకు సహకరిస్తాయా అనే క్వశ్చన్ వస్తుంది. నిజంగానే నగరీకరణ కానీ, పెట్టుబడిదారీ వ్యవస్థ కానీ, ఈ బిజినెస్లు పెరగడం కానీ అది మొత్తంగా అందరికీ ఉపయోగిస్తాయి. అమెరికా రెడ్ ఇండియన్స్ అంతరింపజేసి అమెరికా ఎలా అవతరించిందో ఇండియాలో కూడా అడవులను అంతరింపజేసి, మణిపూర్లో గొడవలు కూడా అక్కడ గనులు, రకరకాల ఖనిజాలని బయటికి తీసి అమ్ముకునే వాళ్ళకి లాభము, బిజినెస్ మ్యాన్కి లాభం. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అంతరించిపోతారు, ఆ జాతులు అంతరించిపోతాయనే ప్రమాదం ఉంది. ఈ సమయంలో ఈ ప్రజాస్వామ్యం అనే చెప్తూనే ఈ మొత్తంగా జరుగుతున్నటువంటి దోపిడీని లేకపోతే కొన్ని జాతుల హననాన్ని ఎట్లా చూడాలి, ఈ ప్రశ్నలు చాలా భయంకరంగా వచ్చాయి. హిందుత్వ ఈ దళితవాదం అంటే దళితవాదం కానీ హిందుత్వ కానీ ఒకే సమయంలో ఎదుగుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రజాస్వామ్యం పేరుతోనే. ఇప్పుడు హిందుత్వం కూడా ఏముంటుందంటే మావోయిస్టులు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పట్టించుకోరని వీళ్ళు అభివృద్ధిని పట్టించుకోరనే పేరు కూడా ఉంది మావోయిస్టులకి. నిజంగానే అభివృద్ధిని వ్యతిరేకించారు కొన్ని సందర్భాల్లో. అంటే వాళ్ళు వస్తున్నటువంటి టెక్నాలజీని ఆ రోజుల్లో కొంత వ్యతిరేకించారు. రోడ్లు వేయడం కానీ, ముందు సెల్ టవర్స్ని పేల్చేసేవారు. అన్నీ మర్చిపోకూడదు మనం, సెల్ టవర్స్ని పేల్చేసేవారు. అట్లాగే బస్సును కాల్చేసేవారు. ఇవన్నీ ఎందుకంటే అక్కడ గ్రామాల్లోకి వీళ్ళు వచ్చేది పోలీసుల కోసమని లేకపోతే సప్రెషన్ కోసం వస్తున్నారు. అక్కడ గ్రామ ప్రజలకి లేకపోతే అడవుల్లో ఉండేటటువంటి సాధారణ జనానికి ముప్పుగా పరిణమిస్తోంది ఈ మోడర్న్ టెక్నాలజీ అని వాళ్ళు భావించారు. సరే, అదేమైనా ఈనాడు మోడర్న్ టెక్నాలజీ లేకుండా బతకలేని పరిస్థితి వచ్చింది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇవన్నీ మనం మర్చిపోయి ఉండొచ్చు.
ఆ పరిస్థితి మారిపోయింది 90 తర్వాత. అభివృద్ధి అనేది మంత్రంగా వచ్చిన సమయంలో హిందుత్వం వచ్చింది. చాలామంది హిందుత్వం అనేది ఒక మతం అని అంటున్నారు కానీ అది ఒక రకంగా ఒక మోడర్న్ మతంగా వచ్చింది. అయితే దాని వెనకాల అభివృద్ధి అనే జపం లేకపోతే హిందుత్వం నిలబడలేదు. అభివృద్ధి అంటే ఏమిటంటే పెట్టుబడులు పెరగడం. ఇప్పుడు ఎక్కడైనా సరే మన రాష్ట్రానికి ఇంకా జగన్ పెట్టుబడులు తేలేదేమిటి, పెట్టుబడులు తేవడం, పెట్టుబడులు పెరగడం, ఇవన్నీ ప్రాజెక్టులు పెరగడం, అవి ఎవరికి ఉపయోగిస్తాయి, ఎవరు ఉంటారు, ఎవరు పోతారని కాదు. అటువంటి బిజినెస్ మెంటాలిటీ ప్రజల్లో కూడా చాలా పెరిగిపోయింది. ఈ పరిస్థితులు మొత్తంగా అంటే అప్పట్లో బకూనిన్ ఓ మాట అన్నాడు, కార్మికులను కూడా ప్రజల్ని కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ కరప్ట్ చేస్తుందని. ఇది మార్క్స్తో వాదిస్తూ అన్నమాట. అందుకని తిరుగుబాట్లు యూరోప్లో తిరుగుబాట్లు రావు. ఎందుకు రావంటే తిరగబడే మనస్తత్వం ఉండదు, బానిసలుగా మారిపోతారు. కరప్ట్ చేసేస్తుంది మైండ్ని పెట్టుబడిదారీ వ్యవస్థ లేకపోతే అనేసి ఆయన ఆ రోజుల్లోనే అన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి ఇక్కడ కూడా మనకి వచ్చేసింది అనిపిస్తుంది. అందుకని ప్రజలు కూడా అభివృద్ధి అంటే దేన్నైనా భరించేలా ఉన్నారు. ముస్లింలకు అభివృద్ధి వ్యతిరేకం, దళితుల అభివృద్ధికి వ్యతిరేకం. అభివృద్ధి చూడండి, అభివృద్ధి అంటే ఏమిటంటే మంచి రోడ్లు, మంచి ఫ్యాక్టరీలు, మిడిల్ క్లాస్కి కొంతమందికి ఉద్యోగాలు, చదువులు. అయితే చదువులు అందరికీ అందుతాయని ఇప్పుడు ఏ వ్యవస్థ, ఏ పెట్టుబడిదారీ వ్యవస్థ, బ్రిటిష్ కూడా వాళ్ళు ఏమి అలా ఇవ్వలేదు. మెకాలే కూడా ఏమన్నాడంటే మధ్యవర్తులు, మనకున్నటువంటి డబ్బులు తక్కువ, చదువు మీద మనం మధ్యవర్తుల్ని, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యవర్తులను తయారు చేయాలి. అంటే ఒక రకమైనటువంటి శిష్టవర్గాన్ని, ఎలైట్ని తయారు చేయాలని ఆయన అన్నాడు. అది మీరు చదవండి, దాంట్లో ఉన్న మినిట్స్, మెకాలే మినిట్స్. అందుకని ఈ విద్య కానీ, ఆధునిక జ్ఞానం కానీ, కొద్ది మందిని బాబుల్ని లేకపోతే ఎలైట్ సెక్షన్ని తయారు చేయడం. దళితుల్లో కూడా కొంతమంది ఎలైట్ తయారు కావచ్చు, కానీ మిగిలిన అందరినీ ఉద్ధరించడం దాని పని కాదు. ఈ అంతరించిపోతున్న జాతులను నిలపడం కూడా దాని పని కాదు. అభివృద్ధి అనేది ఒక మంత్రం. అభివృద్ధిని కాదని ఏదైనా మాట్లాడండి, ఎవడు నోరు. మీరు అంటున్నారు హిందుత్వం కంటే చాలా ప్రమాదకరమైన పదం అభివృద్ధి. అభివృద్ధి, హిందుత్వ ఈ రెండు కలిసి ప్రయాణించడం వల్ల హిందుత్వకు తిరుగు లేకుండా పోతుంది. మణిపూర్లో నువ్వు ఎంత హింస ఎందుకు చేస్తున్నావు, లేకపోతే కాశ్మీర్లో ఎందుకు చేస్తున్నావు అంటే అక్కడ బిజినెస్లు పెట్టుకోవచ్చు, ఎవరైనా వెళ్ళి బిజినెస్ చేసుకునే అవకాశం కల్పిస్తాము అని అంటున్నారు. అనగానే బిజినెస్ అభివృద్ధి అనగానే ఎవరైనా అంగీకరించే పరిస్థితి. కాశీని కూడా మోడర్నైజ్ చేసినప్పుడు చాలామంది ట్రెడిషనలిస్టులు వ్యతిరేకించారు. కానీ అసలు అభివృద్ధి చేస్తున్నాము అనగానే అందరూ ఒప్పుకున్నారు. అభివృద్ధి అంటే మంచి హోటల్స్ వస్తాయి. ఎక్కడైనా హిమాలయాల్లో కూడా వెళ్ళి మీరు మంచి హోటల్లో ఉండొచ్చు, మీరు అక్కడంతా పొల్యూట్ చేయొచ్చు. ఈ అవకాశాలని ఆధునికత కల్పిస్తుంది. ఈ ఆధునికతని ముందుకు దూకించడంలో హిందుత్వ ముందు ఉండడం వలన ఈ మిగిలిన వాదాలన్నీ దాని ముందు వీగిపోతున్నాయి. దానికంటే కొంచెం దళితవాదం కానీ అవి కూడా ఈ మోడర్నిటీని అంగీకరిస్తాయి. అవి కొంచెం మెత్తగా మాట్లాడతాయి. హిందుత్వం మరీ సూటిగా అభివృద్ధి కోసం కొందరు అంతరించిపోయినా పర్లేదు అంటారు అనేసి ముందుకు దూసుకుపోతున్నప్పుడు దాన్ని నిలవరించేటటువంటి శక్తి ఈ కరప్టెడ్ పీపుల్కి కానీ, కరప్టెడ్ పొలిటీషియన్స్ కానీ లేదు. అంటే కరప్టెడ్ అంటే ఏ అర్థంలో అంటే మొత్తంగా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థతో కూడిన ఆధునికత ప్రజలను కూడా కరప్ట్ చేస్తుంది, అందరినీ కరప్ట్ చేస్తుంది అని బకూనిన్ ఏదన్నాడో ఆ అర్థంలో నేను చెప్తున్నా. అయితే ఈ గద్దర్ తర్వాత వచ్చిన వ్యక్తి గోరటి వెంకన్న పల్లె కన్నీరు పెట్టిందో అని పాట అందుకున్నాడు. అనేప్పటికీ మళ్ళీ వీడికి నోస్టాల్జియాగా వెళ్ళిపోయాడు. అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మోడర్న్ అభివృద్ధి వ్యక్తి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిందని జిఎస్ రామ్మోహన్ లాంటి వాళ్ళు, కొంతమంది కమ్యూనిస్టులు అందరూ కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. నాకు తెలుసుండే హెచ్ఆర్కే లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏమన్నారంటే ఏంటి పల్లె కన్నీరు పెట్టడం, అక్కడ అన్నీ అంతరించిపోతున్నాయి, ఆ కళలు అంతరించిపోతున్నాయి, మన మంచి సినిమాలు చూస్తున్నాం, అమెరికా పోతున్నాం, ఇక్కడికి పోతున్నాం, మనం అందరం బాగున్నాం కదా అనే దృష్టి వీళ్ళకుంది. అయితే ఈ ఆధునిక అభివృద్ధి అంతిమంగా ఎక్కడికి దారితీస్తుంది అనే ప్రశ్నలు వచ్చిన సమయం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇండియన్స్ది చాలా అనుకరణతో కూడిన ఆధునికత మీద మంచి విమర్శ వెస్ట్లో వస్తుంది ఎప్పటికప్పుడు. మీరు సైంటిస్టుల నుంచి కానీ, మేధావుల నుంచి కానీ, తత్వవేత్తల నుంచి కానీ వెస్ట్లో మంచి, ఎందుకంటే అక్కడ ఆధునికత లేదా ఈ ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ కానీ, గ్లోబలైజేషన్ కానీ, కొత్త ఖండాలను కనుక్కోవడం కానీ, అక్కడికి అభివృద్ధిని తీసుకుపోవడం కానీ, ఈ పెట్టుబడుల ప్రవాహం కానీ అక్కడి నుంచి మొదలైంది కనుక అక్కడ నుంచి వచ్చిన మేధావులు మంచి ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ఈ నాగరికత కానీ ఇది కానీ అంతరించిపోతుందా ఈ పర్యావరణం వల్ల కానీ, ఏ వల్ల కానీ. ఇది స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు ఒక రకంగా. ఆయన ఏమన్నాడు, గ్రహాంతరవాసులు వస్తే వాళ్ళతో కూడా మీరు మాట్లాడొద్దన్నాడు. ఎందుకంటే వాళ్ళు దీన్ని ఒక వలసగా మార్చేసుకొచ్చారు. ఇందులో మనం అలా చేసాం, జాతులను అంతరింప చేసాం. మనకి అంటే యూరోపియన్స్, అమెరికాని ఏం చేస్తారో మనకు తెలుసు.
అటువంటి పరిస్థితే గ్రహాంతరవాసుల వలన కలగచ్చు. అంటే ఈ రకరకాల భయాలు అంటే పర్యావరణం ఎందుకంటే ఆధునిక అభివృద్ధి అంత సమానత్వంతో కూడినది ఏమీ కాదు. ఉదాహరణకి రైల్వేలను బలహీనపరిచి అమెరికాలో కార్లు వచ్చాయి. రైల్వేలు ఒక సామూహికతని కలిగి ఉంటాయి. కానీ కార్లు అనేది వ్యక్తిగతం. అంటే ఈ వ్యక్తిని బలపరచడం ఉద్దేశం కానీ అసలు సమూహంగా ఒక రైల్లో ప్రయాణించడం అనేది ఒక అనుభవమే కాకుండా అది తక్కువ ఖర్చుతో కూడిన లేకపోతే సామాన్య ప్రజలకి ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని బలహీనపరుస్తున్నారు. రైల్వేని కానీ రైల్వేలో పేద ప్రజలు ప్రయాణించే జనరల్ బోగీలను కానీ జనరల్ కంపార్ట్మెంట్ అన్నింటినీ తీసేస్తున్నారు. ఎందుకంటే వ్యక్తివాదం బలపడుతుంది. వ్యక్తివాదానికి మార్కెట్కి సంబంధం ఉంది, కార్లకి వ్యక్తివాదానికి సంబంధం ఉంది. కనుక ఈ వచ్చేటటువంటి అభివృద్ధిని యథాతథంగా అంగీకరించాలని లేదు. అలాంటి వాటిని వెస్ట్లో కూడా క్వశ్చన్ చేశారు. మన నుంచి ఒక గ్రామీణ స్వరంతో ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయ స్వరంతో గోరటి వెంకన్న మంచి క్వశ్చన్స్ వేశాడు దాని గురించి. ఆయన పాటలను కేవలం నోస్టాలజీ అని కొట్టేలేం, అవి ఒక రకంగా క్వశ్చనింగ్ అనమాట. అందుకే అంతలా ప్రజల్లోకి వెళ్ళాయి. పల్లెకన్నూరు పెట్టింది. అరే ఏమైపోతుంది మొత్తంగా ఈ నాగరికత మిగులుతుందా లేదా అని వెస్ట్లో ఏ క్వశ్చనింగ్ వచ్చిందో ఆ క్వశ్చనింగ్ని ఇండియన్ స్వరంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక స్వరంతో గోరటి వెంకన్న గారు ముందుకు తీసుకొచ్చారు. ఆ రకంగా గోరటి వెంకన్న గద్దర్ తర్వాత వచ్చిన పరిణామాల మీద ఒక ప్రశ్నగా ముందుకు వచ్చారు. అయితే ఆ ప్రశ్న మిగులుతుందా లేదా, ఆయన ఎంతవరకు ముందుకు వెళగలుగుతారనేది తర్వాత ప్రశ్న. ఆయన ప్రభుత్వంలో ఒక భాగం కావడం మంచిదేనా కాదని క్వశ్చనింగ్ కూడా ఉంది, అది వేరే సంగతి. అందుకని మౌలికంగా ఇటువంటి కొత్త ప్రశ్నలను ఆయన తీసుకొచ్చాడు. సంతా ఇలాంటివి రాయటము ఊరికే నోస్టాలజీయే కాదు, ఒక సామూహికతని మొత్తంగా ఆధునికత ధ్వంసం చేస్తుంది. అది ఆధునికతలో ఉన్న సామూహికతను కూడా ధ్వంసం చేస్తుంది ఎంతో కొంత. ఇప్పుడు ఉదాహరణ నేను అమెరికాలో నోమ్ చామ్స్కీ అంటాడు, రైల్వే వ్యవస్థని అమెరికా ఎందుకు బలహీనపరిచిందంటే కార్ల కోసం అంటాడు. కార్లు ఏం చేసే వ్యక్తి ఆవిర్భావానికి, వ్యక్తి ఇంపార్టెన్స్కి, ఒక వ్యక్తి కెరీర్లో పైకి ఎదగడం, తను తొక్కుకుంటేనే ముందుకు పోవడాన్ని సూచిస్తుంది. రైలు అనేది అనేక మందిని మోసుకుంటూ వెళుతుంది, అదొక ఊరులో ప్రయాణించినట్టు ఉంటుంది. అందుకని ఈ ఆధునిక అభివృద్ధిలో కూడా ఏదైతే సామూహికతను మిగులుస్తుందో ఆ సామూహిక అభివృద్ధిని మూలపడేసి ఏదైతే వ్యక్తి కెరీరిజము ఇదే ప్రధానమైనటువంటి అభివృద్ధిని ముందుకు తెస్తోంది ఆధునికత. ఇది హిందుత్వ చేస్తుంది కూడా అదే. రైల్వేలో జనరల్ కంపార్ట్మెంట్ని తీసేయడం కానీ, లేకపోతే సాధారణ రైళ్ళని ఆపేసి కేవలం ఎక్స్ప్రెస్లు పెంచడం కానీ, ఖరీదైన రైళ్ళని ప్రవేశపెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఏవో కూరలు ఉన్నారులు చేపలు అమ్ముకునే వాళ్ళని లేకపోతే సమూహంగా కదిలే వాళ్ళని బలహీనపరచడం అనేది జరుగుతుంది. అందుకని వ్యక్తివాదం అనేది చివరికి కొద్ది మందికే లాభదాయకంగా ఉంటుందని ముందే చెప్పిన వలసవాదం నుంచి వచ్చింది. ఈ వ్యక్తివాదం చుట్టూ లాభమే ప్రధానంగా కలిగి వ్యక్తివాదం చుట్టూ హిందుత్వ అభివృద్ధివాదం పెరుగుతోంది. ఈ సమయంలో ఇటువంటి సందర్భం ఏర్పడుతున్న సమయంలో గోరటి వెంకన్న గారు ప్రాకృతిక గీతాలు కేవలం ప్రాకృతిక గీతాలు కావవి, ఒక విధ్వంసానికి పైన ఒక ప్రశ్నగా అవి వచ్చాయి. అలా మీరు అర్థం చేసుకోకపోతే కమ్యూనిస్టులు అర్థం కాదు. అందుకే వీళ్ళంతా కూడా ఏంటంటే గుడ్డి మోడర్నిస్టులు అని కూడా గుడ్డి మోడర్నిస్టులు అనమాట. కనుక వీళ్ళకి అర్థం కావు, ఏం అర్థం. కనుక ఈ విషయాలను మనం అర్థం చేసుకుంటే గద్దర్ గారి ప్రయాణం నుంచి ఈనాడు గోరటి వెంకన్న వరకు ప్రయాణం ఎలా సాగిందో మనకు అర్థమవుతుందని చెప్తూ విరమిస్తుంది.